ప్రియ దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, అనగా యేసుక్రీస్తు ప్రభువారు లేక తండ్రి అయిన దేవుడు లేక పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడాను మంచి తత్వములు కలిగినటువంటి దేవుళ్ళు. వారిలో ఏ కోసాన లేక ఆ ముగ్గురైన ఉన్నటువంటి ఒక్కరైన దేవుడుగా వారిలో ఉన్నత మంచి లక్షణములే కానీ చెడు లక్షణములు ఆయనలో కనపడవు. ఎందుకు కనపడవంటే ఆయన స్వభావంగా ఆయన ఆలోచన అంతా కూడా మంచి కలిగిన దేవుడే కనుక ఆయనలో మంచి ఆలోచనలు తప్ప చీకటి సంబంధమైన సాతాను సంబంధమైన ఆలోచనలు ఆయనలో ఎంత మాత్రం ఉండవు. అది మొదటిగా మనము గుర్తించే పిల్లలంగా ఉండాలి కదా. చూడండి, ఇక్కడ ప్రవక్త ప్రవచనం తెలియపరుస్తున్నాడు యేసయ్య ప్రవక్త. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలోకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 7:14లో ఈ యొక్క లేఖనము వాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ముందుగా అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టలేదు, ప్రవచనంగా ఈ యొక్క మాటలు రాయిస్తూ వచ్చినాడు. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టునని ఆయన ప్రవచనం చెప్పినాడు. ఆ ప్రవచనం చాలా సంవత్సరాలకు నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం జరిగింది. మనము పండుగ అనుకుంటున్నట్టుగా, క్రిస్మస్ పండుగ అనుకుంటుండగా డిసెంబర్ 25 ఆ యొక్క నెలలో మనము ఒక గొప్ప పండుగగా ప్రపంచమంతా చేసుకుంటుంది కనుక ఆ యొక్క సమయంలో ఆయన పుట్టినట్టుగా మనం ఒక ఆచారంగా ఆ గుణవంతుడైన దేవుణ్ణి ఆరాధించుటకు మనకు సంతోషంతో ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మన కోసం వచ్చినాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. అలాగే మన కోసం పరిశుద్ధంగా మనలాంటి శరీరంతో పుట్టి ఆయన పరిశుద్ధంగానే బ్రతికినాడు. ఆయన పరిచర్య చేయడానికి వచ్చినాడు, ఆయన శ్రమను బట్టికి వచ్చినాడు, ఆయన మరణమునకి వచ్చినాడు, ఆయన పునరుత్థానమైనాడు, ఆయన రెండవ రాకడగా రాబోతున్నాడు, 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారి అందరికీ తీర్పు తీర్చనై ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఇంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు నిజంగా ఎంత ఆయనను స్తుతించినా, ఎంత ఆయనను మహిమపరిచినా, గణపరిచినా మనము తక్కువ వారిని. ఆయనను మనం ఎంత ప్రేమించినా ఆయనను నిజంగా మనము ఆయన ప్రేమను వివరించలేము. అంత గొప్పది ఆయన ప్రేమ. ప్రియుల చూడండి, ఆయన ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కనులని తెలియపరుస్తూనే మళ్ళీ ఎక్కడ ఆయన పుడతాడని కూడా మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. బెత్లెహేము ఎపత్ర, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. పురాతన కాలం నుండి చూడండి, గొప్ప మాట. ఆయన బెత్లెహేములో పుడతాడని వ్రాయిస్తూ వచ్చినాడు. అదే ఆ వచనంలో దేవుడు మరొక మాట కూడా క్లుప్తంగా ఇక్కడ కింది భాగంలో వ్రాయించినాడు. ఏం వ్రాయించినాడంటే, ఆయన ఇశ్రాయేలులందరినీ ఏలబోతాడు. ఆ బెత్లెహేములో, అది చిన్న గ్రామం అయినప్పటికీ ఆ యొక్క గ్రామంలో, ఆ బెత్లెహేము గ్రామంలో పుడతాడు. అలాగే ఆయన పుట్టి అందరినీ ఏలబోతున్నాడు. నీలో నుండి అనగా ఆయన అబ్రహాము సంతానంలో నుండి లేదా దావీదు వంశంలో నుండి ఆ యొక్క యూదుల రాజుగా రావడం జరిగింది. అలాగే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూడండి, పురాతన కాలం అంటే ఇంకా ఆదాము పుట్టిన కాడి నుంచి వేసుకున్నాం. ఆదాము పుట్టిన కాడి నుంచి అంట ఇంకా శాశ్వత కాలం అంటే ఇంకా అద్దు లేదు. దేవుని లోకంకు అనగా పరలోక పట్టణంకు శాశ్వత కాలం, అది దానికి హద్దు లేదు. ఇంకా ఇది శాశ్వతం కాదని చెప్పినాడు దేవుడు. అందుకే ఈ యొక్క భూమిని ఆయన నాశనం చేసి లైవ్ చేయబోతున్నాడు. అది జరుగుతుంది, కంపల్సరీ జరగాలి కూడా.
ఇప్పుడు ఇన్ని ప్రవచనాలు ఆయన జరిగిస్తూ వచ్చారు. ఆయన ఎక్కడ ఆయన ఒక కన్యకు పుడతాడని చెప్పినారు ముందుగానే ప్రవక్తలు. కన్యకు పుట్టినాడు. అలాగే ఆయన పుట్టిన ప్లేసు బెత్లెహేం అని చెప్పినారు. బెత్లెహేంలో పుట్టినాడు. కన్యకకే పుట్టినాడు, బెత్లెహేంలో పుట్టినాడు. ఆయన పెరుగుతాడు నజరేతులు అని చెప్పినారు. నజరేతులో పెరిగినాడు. ఆయన పరిచర్య చేస్తాడు. పరిచర్య చేయించుకోనికి రాలేదని చెప్పినాడు. పరిచర్య చేసినాడు. ఆయన పనే చేసినాడు. ఆయన పని చేయించుకోలేదు. ఏమైనా చేయించుకున్నాడు ఎవరితో ఆయన పని? ఒక్క ఆ పాపాత్మురాలనేసి ఆమె కృతజ్ఞతతో ప్రేమతో ఆమె పాపాన్ని తీసివేసినందుకు ఆమె పాదాల కన్నీళ్లతో పాదాలు చుడిచి ఆమె కృతజ్ఞత తెలిపింది. అది పని చేయించుకోవడం కాదు. ఆ సృష్టికర్తను ఆరాధించింది ఆమె. అక్కడ కూడా ఆయన పని చేయించుకోలేదు. ఆ సృష్టికర్తను గుర్తించి ఆమె పాపాన్ని తీసివేసిన దేవునికి, ఆ పాపం నుండి బయట వేసిన దేవునికి ఆరాధన చేసింది. ఆమె కన్నీళ్లతో పాదాలు కడిగింది, వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది, విలువైన అత్తలు పగలగొట్టి పాదాలకు పోసింది. ఇదంతా ఆరాధన. ఆయన పని చేయించుకోలేదు అక్కడ. అదే చెప్పాడు ఆయన, మీరు ఎప్పుడైనా నాకు మంచినీళ్ళు ఇచ్చానా ఏమో చూడండి అని. అక్కడ కూడా ఆయన పని చేయించుకోలేదు. కానీ సృష్టికర్తను గుర్తించిన ఆమె అక్కడ దేవుణ్ణి నిజమైన ఆరాధన చేసింది. కనుక ఆయన పరిచర్య చేయడానికి వచ్చినాడు, పని చేయడానికి వచ్చినాడు, శ్రమలు పట్టికి వచ్చినాడు, మరణమౌనికి వచ్చినాడు. మరణమైన దేవుని కుమారుడు కనుక తిరిగి లేస్తానని చెప్పినటువంటి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు పునరుత్థానము లేచినట్టు రెండవ రకంగా వస్తానన్నాడు. వస్తుంది. ఇంతవరకు లేఖనాలన్నీ నెరవేరాయి. మరణం వరకు, పునరుత్థానం వరకు లేఖనం అన్నీ నెరవేరినాయి. ఇంకా నెరవేరాల్సింది 3గా ఉన్నాయి. ఏంటి అవి? రెండవ రకడ, 1000 ఏళ్ల పరిపాలన, లేక 1000 ఏళ్ల పరిపాలన, 7 ఏళ్ల విందు, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి తీర్పు. ఆయన న్యాయాధిపతిగా అక్కడ కూర్చొని తీర్పు తీస్తారు అందరికి. ఇంకా ఈ 3 జరగబోతున్నాయి. జరగాల్సిందే కంపల్సరీ. ఇది నమ్మాలి. విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా, దేవుని ఆలోచనలో బ్రతుకుతున్న మొదటిగా నమ్మాల్సింది ప్రతీది జరుగుతుందని నమ్మడమే క్రైస్తవ్యము. క్రైస్తవులము అనగా క్రీస్తును ధరించుకొని బ్రతుకుతున్నటువంటి వారము, క్రీస్తు ఆలోచన విధానంలో బ్రతుకుతున్నటువంటి వారము. కనుక ఆయన ఇన్నిగా ప్రవచనాలన్నీ నెరవేరుస్తూ వచ్చినాడు. మరణం వరకు మళ్ళీ తిరిగి లేచిన వరకు ప్రవచనాలన్నీ నెరవేరినాయి. ఇంకా రెండవ అక్కడ 1000 ఏళ్ల పరిపాలన, 7 ఏళ్ల విందు, ఆయన తీర్పు. ఇవి ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్. ఈ లోకం నాశనమయ్యి ఈ బ్యాలెన్స్ ఈ 3గా ఆయన చేయబోనై ఉన్న దేవుడు, తిరిగి రానై ఉన్న దేవుడు, పవిత్రుడైన దేవుడు, నిరంతరము ఆ పరిశుద్ధ పట్టణంలో నిత్య నివాసిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, మనకు దారి చూపిస్తున్నాడు, సత్యమై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు. అది ఆయన ఆలోచన విధానం. ప్రతి ఒక్కరూ మంచిగా బ్రతకాలనేది, యథార్థతలో బ్రతకాలనేది దేవుని ఆలోచన ప్రియుల. నిజంగా నాకు ఎక్కువ ఆ సృష్టికర్త దేవుణ్ణే, లేదా భక్తుల్లోని విలువైన గుణగణాలను, ఆ సృష్టికర్త అనే దేవుని ప్రేమను చెప్పడానికే నాకు ఎక్కువ ఆశ. మన లోక సంబంధమైనటి మన బ్రతుకులు కూడా మాట్లాడవలసిన తప్పు లేదు. ఎందుకంటే అనుభవ జ్ఞానం కలిగి బ్రతకాలి. లోకంలో ప్రతి విషయంలో అనుభవ జ్ఞానం కలిగి బ్రతకమన్నారు కనుక లోక సంబంధమైనట్టు కూడా మన జీవన విధానంలో ఉంటాయి. ఇవన్నీ వీటి ద్వారా కూడా మనకు ఏదో ఒక అనుభవము, జ్ఞానము నేర్పుతాడు దేవుడు. కనుక ఆయన ప్రేమను, లేక ఆయన భక్తుల పడినటువంటి ఆ యొక్క అనుభవమైనటువంటి జ్ఞానాలను మనము విని మన బ్రతుకులను చేంజ్ చేసుకోనికి, మార్చుకోనికి, మార్పు నుండి బ్రతకనికి ఇవి మనకు ఎంతో, ఆయన మాటలు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి పిల్లలు. చూడండి, మరి యొక్క ఆయన విలువైన మాటలు మనం చూస్తాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 69వ అధ్యాయము మాట చదువుతుంది. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము ముగించుకున్నాము. 21వ వచనం.
వారు చేదును నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగనిచ్చిరి. శ్రమలు పెట్టినారు. ఆయన దాహమని అడిగినాడు. కాసేపట్లో ప్రాణం పోయే దేవునికి దాహము ఏమి అవ్వదు, కానీ మరణమే రుచి చూచి విపరీతమైన శ్రమలతో బాధలు పెట్టి గురి చేసి మరణాన్నే ఆయన అనుభవించడానికి సిద్ధమైన దేవుడు చచ్చిపోయే ముందు నీళ్లు అంత దప్పికైతే దేవుని కంటే లేఖనము నెరవేరాలి ఇక్కడ. అందుకోసము దాహం అని అడిగినాడు ఆయన. ప్రతి ఒక్కరి ఈ లోక సంబంధమైన దాహాన్ని తీర్చడానికి ఆయన కలువరి శిలువలో మన పాపమంతా ఆ కలువరి శిలువలో మోసి, మనము ఎక్కువ పని చేస్తాము లేదా చాలా శ్రమలు పడతాము, ఏమైతే దాహం అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ దాహం అయితే ఆ సృష్టికర్తకు అవసరం లేదు, కానీ లేఖనం నెరవేరాలి కనుక ఆయన అది నెరవేరాలని దాహం అడిగినాడు. దాహం అయితే ఏమిచ్చింది లోకం? చేదు. చూడండి ఇక్కడ రాసింది, వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగనిచ్చి. ఇది కూడా ప్రవచనం. ఇది దావీదు రాసినటువంటి ప్రవచనం పిల్లల. ఇది అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టలేదు కనుక చేదు ఇస్తారు వాళ్ళు, అది త్రాగనిచ్చిరని లేఖనము. ఇది నెరవేర్చడానికి ఆయన అక్కడ దాహం అడిగినాడు. ఈ ప్రపంచం ప్రతి మనిషిని దాహం తీర్చడానికి ఆయన కలువరి శిలువలో ఆ చేదు చిరక, ఆ తాగలేని ఆ చేదు చిరకను తాగి ఆ లేఖనం నెరవేర్చి ఆయన తండ్రికి దేవునికి తండ్రి అయిన దేవునికి తన యథార్థవంతమైన ఆత్మను అప్పచెప్పుకున్నారు. ఇంకా చూడండి, అదే కీర్తన గ్రంథము 22వ అధ్యాయము చదువుకుని ముగించుకుందాము. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో అన్నాడు, నా దేవా నా దేవా నీవు నా చేయి ఎందుకు విడిచితివి? అవునయ్యా నా కుమారుడవే, నీ చేయి వదిలితేనే నేను ఈ ప్రజలందరి చేతిని పట్టుకొనగలను. నీ పరిశుద్ధమైన రక్తము కాచితేనే, నీ చేయి వదిలితేనే, నీవు మరణమవుతేనే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి పాపపు మనుషులను నీ రక్తం ద్వారా పవిత్రపరచబడి నీవే నాకు అక్కడ నాకు చూపిస్తావు, తెలియపరుస్తావు. నీ ద్వారా వీళ్ళందరినీ నేను పరిస్థితులుగా పిలుచుకుంటున్నానని ఆయన అక్కడ చేయి వదిలినట్టుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఈ మాట, నా దేవా నీవు నా నేల నాకు నా చేయి విడిచి అని ఈ యొక్క మాట ఇక్కడ భక్తుడు ఆయన జీవితంలోని తండ్రికి వేడుకుంటూ ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నా చేయి ఎందుకు విడిచితివి అని అడుగుతున్నాడు. విడిస్తేనే మనకు రక్షణ వచ్చింది. ఆయన చేయి విడిస్తేనే మనకు ఆ పరలోక పట్టణానికి వారసులు అవుతున్నాం. ఆయన చేయి పట్టుకుంటే ఆయన మరణం కాదు. తండ్రి అయిన దేవుడు చేయి పట్టుకుంటే మరణం ఎవరు చేయగలరు? యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆయన చేయి వదిలినాడు కనుకనే ఈ యొక్క రోమా సైన్యపు వారు, రోమా ఆ యొక్క సైన్యంలో ఉన్నటువంటి సైనికులు చంపగలిగినారు. ఆయన చేయి పట్టుకుంటే ఎవరు చంపగలరు? ఆయన ఒక్కసారి తండ్రికి మొరపెట్టుకుంటే 12 యూదా సేనాధిపతులు వచ్చి దిగుతారంట. కానీ ఆయన మొరపెట్టుకోలేదే. ఎందుకు మొరపెట్టుకోలేదు? మన పాపాన్ని తీసివేయాలంటే ఆయన మరణం కావాలి. మరణ శాసనం రాసిన వాడు మరణం కావాలి. పాపాన్ని తీసివేయాలంటే మరణం కావాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. ఆ పరిశుద్ధ రక్తము, ఆ పస్కా బలి జరగాలి అక్కడ. కనుక ఆయన అక్కడ అది అవుతేనే మనకు అన్ని మేలులు జరుగుతూ వచ్చినాయి పిల్లలు. ఇది గొప్ప పరమందు కుటుంబం అనబడిన ఆ కుటుంబం గొప్పగా ఆలోచన చేసినటువంటి ప్రణాళికలో మన బ్రతుకులు బాగా అవుతున్నాయి. వారి మంచి ఆలోచన విధానము ఆ కుటుంబంగా వారు చేసినటువంటి పరలోక రాజ్యంలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు కుటుంబంగా ఉండి గొప్ప ఆలోచనలు చేసినారో ఆ గొప్ప ఆలోచన ద్వారా ప్రతి మనిషికి మంచి జరగబోతుంది. పరలోక రాజ్యము ఆ వారసులు అవుతున్నారు. మనము పవిత్రం చేసుకుంటున్నాము ఆయన రక్తం ద్వారా. మన పాపాన్ని తీసివేసుకుంటున్నాము. ఎంత ఆయన కలువరి శిలువలో మరణం కాకుంటే మన జీవితాలకు అర్థమే లేదు.
మన పాపపు బ్రతుకును తీసివేసే నాదుడే లేడు పిల్లలు. ఆయన మరణమైనాడు కనుక మనకు ధన్యత. ఆయన పుట్టినాడు కనుక అందుకే మనము పండగగా ఆయనను ఆరాధించడానికి సంతోషపడతాం. ఆయన పుట్టుక మనకు పండగ. ఎందుకు పండగ అంటే మన కోసము ఆ నీతిమంతుడు ఆ దేవుడైన కుమారుడుగా పుట్టి చనిపోతున్నాడు కనుక మనకు పండగ. చనిపోయి మనకు ఎన్ని మేలు ఇస్తున్నాడు? శాశ్వతంగా ఉండే పరలోక పట్టణం ఇస్తున్నాడు. ఈ లోకము జీవన విధానంలో మనం మంచిగా బ్రతుకుతూ ఆయన విలువైన మాటలు మనకు నేర్పించి వెళ్ళినాడు ఆయన. కనుక ఆయన చాలా గొప్ప పనులు మనకు చేసి వెళ్ళినాడు కనుక అట్టి దేవుణ్ణి మనము ఆయన ఆలోచన విధానంలో బ్రతకాలి. ఆయన ఏది చెప్పినాడో అది మనం పాటించే పిల్లలు కావడానికి. ఏది చెప్పినాడో ఆయన ఎన్నో మంచి మాటలు చెప్పినాడు. ఏమంటాము, ఆజ్ఞలు ఇచ్చినాడు, శాసనాలు రాసినాడు, ఆయన ఉద్దేశాలు తెలియపరిచినాడు. ఆయన కట్టడలు, ఇవి నా కట్టడలు, ఇలా బ్రతకండి, ఇలా బ్రతకకూడదు, ఇలా బ్రతకాలి అని ఆయన మనకు తెలియపరిచినాడు. కనుక అట్టి స్థితిలో మనం ఎదగాలి, ఆయన మాట వినాలి. అందుకే తండ్రి అయిన దేవుడు లేక ప్రవక్త తెలియపరిచినాడు, ప్రవక్తకు చెప్పినాడు, ఒకరు వస్తారయ్యా, మోసేలాగా ఒకరు వస్తారు. మోసేలాగా ఎలాగో ఇశ్రాయేలు నందని 6 లక్షల ప్రజలను ఎలాగో ఆయన దేవుని మాటలతో నడిపించు నాయకుడుగా ఉండి నడిపించుకుంటూ వచ్చాడు. అలాగే ఒకరిని పంపిస్తాను. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మాట వింటేనే మీరు బాగుపడతారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి మాట వింటేనే మన బ్రతుకులు బాగుపడతాయి. లేకుంటే మన బ్రతుకులు ఊరి అయ్యి ఆ యొక్క నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కనుక ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలను మనం అంగీకరించి ప్రేమించి ఆయనను అంగీకరిస్తే మన పాపాలు పోతాయి. మనం ఇక్కడ మంచిగా బ్రతుకుతాము, ఆ శాశ్వత కాలం అక్కడ ఉంటాము, అంతా మంచిగా ఉంటుంది. నీ జీవితం బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, ఆత్మీయంగా బాగుంటుంది, శారీరకంగా బాగుంటుంది. ఆయన అంగీకరిస్తే మనకు మంచిది. కనుక కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల వచ్చినాక చిన్న ప్రార్థన సమయం